నేను వైఎస్ఆర్ పార్టీలో వార్డు నెంబర్కే ఉన్నానండి. ఎన్నో మీటింగులకి ఆవేశపడతా వెళ్ళానండి. కానీ దూరంగా ఉండి చూస్తుంది తప్ప ఏమి ప్రవేశపడలేదు. చంటి పిల్లప్పటి నుంచి అక్కడ మోసుకెళ్తూనే ఉన్నానండి. పవన్ కళ్యాణ్ గారు చేసినట్టు జగన్ గారు కూడా మమ్మల్ని చేరదీయలేదు. ఇంకా బూత్ కూడా పెట్టాలన్నా ఇది లేదు. 10 లక్షలు వేస్తారంట అన్నారండి. అక్కడికి కూడా వెళ్ళాను. కలెక్టర్ ఆఫీస్ కాగితాలు కూడా ఎత్తినండి, పని అవ్వలేదండి. ఇక్కడ చక్కగా ఈ పవన్ కళ్యాణ్ గారు బాగా చూస్తున్నారండి పిల్లల్ని. చేసిన పని చాలా బాగుందండి. మాకు హృదయం పొంగిపోతుందండి. అయినా ఇంత పరిపాలన చేసినట్టు ఎవరు చేయలేదండి. ఎన్నో రాజకీయాలను చూసామండి. ఇలాంటి పిల్లల్ని సేరదీసి తన కష్టాజీతం ఈ పిల్లలకి ఎట్టాలని చూస్తున్నాడంటే ఆయన మహానుభావుడు అండి. షూటింగ్ లో కూడా పోలేం, సెట్టాలని చూడేసి మేము ఎన్నోసార్లు ఫోన్ చేసి రింగ్ ఇచ్చి చూడండి, ఫోన్ చేసి కట్ చేసి చూడండి. అంటే ఇల్లు కడతారమ్మా, ఇంటికి డబ్బులు ఇస్తారమ్మా, నువ్వు ఫోన్ చేయమ్మా అని కూడా అండి. మా అబ్బాయి చిన్న వయసులో అన్నా సరే ఫోన్ చేసి వరే మనం మాట్లాడకూడదు తప్పురా అని కట్టేసేదండి. ఇలాగ ఉపయోగపడుతుందండి మాకు. ఆయన రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఇంత లబ్ధి పొందుతున్నామండి ఆయన ద్వారా. మళ్ళీ ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాం.